ఎస్వీ న్యూస్ కి స్వాగతం. 2027లో జరిగే గోదావరి పుష్కరాలు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కొరకు తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం ప్రైవేటు కన్సల్టెన్సీ ప్రతినిధులతో గోదావరి తీరంలో మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ 2027లో నిర్వహించే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తెలిపారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలో ఆలయాల అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనకు ఇప్పటికీ ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు కేటాయించిందని మంత్రి తెలిపారు. ఇందులో ధర్మపురి నియోజకవర్గానికి 117 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి వివరించారు. ధర్మపురి క్షేత్రానికి పుష్కర స్నానాలు ఆచరించే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కొరకు తాగునీటి సౌకర్యం, డ్రెస్సింగ్ రూమ్స్, మరుగుదొడ్ల సౌకర్యం, పారిశుధ్య పనుల నిర్వహణ కొరకు గత గోదావరి పుష్కరాలకు, కృష్ణా పుష్కరాలకు పనులు చేసిన ప్రతినిధులతో కలిసి ఈ రోజు పరిశీలించినట్లు మంత్రి తెలిపారు. మొత్తం స్కేప్ ల్యాండ్స్కేప్ చేసేసి నీటి గార్డెన్ చేసి స్కేప్ వేసి ఇక్కడ ఈ మున్సిపాలిటీ చెప్పిన ప్రజలు వచ్చి కూర్చోడానికి విఐపీ వస్తుంది. మనం ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ అమ్మ ఈ రోడ్ నుంచి డైరెక్ట్ ఇక్కడ రావాలి, ఇక్కడ వచ్చి సాంగ్ వెళ్ళిపోయి ఓన్లీ విఐపీకి దీంట్లో మీరు గత రాజమండ్రి ఏ విధంగా చేసింది మీ ఐడియాని మాకు చేయండి. గవర్నమెంట్తో అడిగి ఫండింగ్ ఇన్స్టిట్యూషన్ చూసుకొని దాన్ని బట్టి మేము చేసుకోవాలి. లేకపోతే అవి 4-5 ప్లాన్లు పెట్టుకుంటే తప్ప ఉన్న గతంలో అనుభవం ఏంది, గతంలో ఏ విధంగా ప్లాన్ చేయనట్టు ఎస్పెషల్లీ కృష్ణా గోదావరి కృష్ణా గోదావరి చాలా పాపులర్ ఉంది. వస్తారు ఎలా వస్తారు, కార్యక్రమం వస్తారు, బాట వస్తారు. నోట్ డౌన్ చేసుకోండి. ఇది ఇంపార్టెంట్. ఇది ఇక్కడ నుంచి పోతుంది, ఇక్కడనే ఉన్నది కదా, ఇక్కడ నుంచి తీసుకెళ్ళి బయట కాదు మొత్తం మొత్తం గతంలో వాటికి లేకముందు దీని కింద చేసేవాళ్ళం. ఇప్పటికీ కొంత లాంగ్ డిస్టెన్స్ అయితే అక్కడ ముదిరాజు వాడి